హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఇందు. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజైతే నేను తాలింపు రైస్ చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపించాలని మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను ఒక పాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పలుకులు, మసాలా దినుసులు అండ్ కొంచెం పోపులు కూడా వేసుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమోటా, ఒక 4, 5 పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసేసి వేగనిస్తున్నాను. కొంచెం బాగా వేగనివ్వాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత నా దగ్గర అయితే స్వీట్ కార్న్ ఉంది. అది కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం స్వీట్గా తగులుతుందని చెప్పి ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అది వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. మా అత్తయ్య గారు వేరే విధంగా చేస్తారు. ఆవిడైతే కొంచెం చింతపండు పులుపు అది వేసి చేస్తారు. నేను పులుపు అనేది లేకుండా ఇలా మా పిల్లలకైతే ఇలా నచ్చుతుంది. వాళ్ళు బాగా తింటారు ఇలా చేస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు మనం కొంచెం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అంటే ఒక కొలత పెట్టుకొని దాంతోనే మనం వాటర్ అనేది తీసుకోవాలి. నేను ఈ గిన్నెతో గిన్నెన్నర రైస్ తీసుకున్నానండి. 3 కప్పులు వాటర్ అయితే వేసేసాను నేను. మీరు ఎంత తీసుకుంటారన్నది అది మీ చాయిస్. నేను సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం మసాలా పొడి అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుందని చెప్పి. మా అత్తగారు ఇవన్నీ ఏం వేయరు. అంటే ఆవిడ స్టైల్లో ఆవిడ చేస్తారు. నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను. మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది. నేను చేసినట్టుగానే చేస్తే పిల్లలు కూడా బాగా తింటారు. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం. చూడండి మూత తీసేసరికి ఎసరు ఎంత బాగా మరిగిందో. మనం ఏదైతే వాష్ చేసిన రైస్ ఉంటుందో ఆ రైస్ అంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం కలబెట్టుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చూసుకోండి. సరిపడా ఉప్పు అయితే వేసుకొని తర్వాత నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి. ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి కుక్ అయిపోద్ది. ఇప్పుడు నేను మూత తీసాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో. కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకున్నాను నేను. మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి వదిలేసానండి. మొత్తం పూర్తిగా కుక్ అయిపోద్దని చెప్పి మనకి పూర్తిగా కుక్ అయిపోయింది రైస్ అయితే. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. ఒక్క మెతుకు లేకుండా మొత్తం అంతా కానిచ్చేసాం మేము. మనకైతే రైస్ ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మా ఇంటి పక్క చిన్న పాప బర్త్డే వీడియో అయితే మీ అందరి కోసం చూస్తారని యాడ్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.